ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది. సపోజ్ మా ఇంటికి వచ్చారు, నేనేం చేస్తానంటే రేపటి రోజున నాకు పెళ్ళి పిల్లలు పుడితే మా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలని నేను ఓసీ అయినా సరే వాళ్ళకి బీసీ అని చెప్తా, రాసుకునేవాడికి నేను బీసీ అని చెప్తా, వాడు బీసీ అని రాసుకొని వెళ్ళిపోతాడు, మనం చెప్పిన సిస్టంలో అప్డేట్ చేసుకుంటాడు. దీనికి ఏంటి శాంటిటీ? నేను అదే కులగణనకు అనేటువంటిది శాంటిటీ స్పష్టంగా ఉండదు. ఎందుకు ఉండదంటే నువ్వు సర్టిఫికేట్ కావాలి నీకు. ఇప్పుడు మీరు చెప్పినది 100%. ఇలా నేను బ్రాహ్మిన్, నా ఇంటికి వచ్చినప్పుడు మేము మెస్సీ అని చెప్పినాం అనుకో, నీకు ఏంటిది, నీకు ఆ శాంటిటీ ఏంటిది అనేది స్పష్టంగా వస్తుంది. అందుకనే బీజేపీ గతంలో నుంచి కూడా చెప్తుంది ఏంటంటే ఈ దేశంలో ఉండబడేటువంటి పౌరుల యొక్క పూర్తి డాటా నిక్షిప్తమై ఉండాలా. ఆ నిక్షిప్తం ఎట్లుండాలి అనేది స్పష్టంగా దానికి కొంత నిర్దిష్టత పెట్టింది. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిన, అదే కదా మనం కాగితం అడుగుతామంటే కాగితం ఎట్లా అడుగుతావు అన్నది అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎలా ఇంటికి వచ్చింది, మా ఇంటికి వచ్చిండ్రు, మా ఇంటికి వచ్చి నీది ఏ ఊరు, నీది ఫలానా తిగులు గ్రామం అనడానికి ఆధారం ఏంది అని అడుగుతాడు కదా. నీ రేషన్ కార్డా, ఆధార్ కార్డా ఏదో చూపించమంటాడు కదా. మరి అవి చూపించమంటే ఎందుకు చూపించమనాలి? అది ఈ దేశంలో పౌరులను ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అరిచింది. ఇలా మీరు చెప్పిన దానికి స్పష్టంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే రేషన్ కార్డు, వాళ్ళకి సంబంధించిన ఇతరత్ర ఆధారాలు ఖచ్చితంగా ప్రూఫ్స్ అడిగే జనగణన జరుగుతుంది. ఆధార్ కార్డులో క్యాస్ట్ కనపడదు కాబట్టి రేషన్ కార్డులో ఉంటుంది. ఏదో ఒక దానికి ఒక రకమైనటువంటి సొల్యూషన్ దొరుకుతుంది. నేను అనేది ఏంటంటే ఆధార్ లేకుండా గణన అన్నారు. ఇలా ఉదాహరణకి మనము మన ఓల్డ్ సిటీని తీసుకుంటే నిన్ననే మనకు ఒక వార్త వచ్చింది. ఏంది, బంగ్లాదేశీయులకు ఇక్కడ బర్త్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. చాలా ఘోరం నేరం కదా. అంతేగా మరి. వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని నేను ఇక్కడ అని చెప్పి చెప్తున్నాడు. ఆ సర్టిఫికేట్ ఇస్తున్నది ఎవరు? ఓల్డ్ సిటీలో ఇస్తున్నారు. ఎవరు తీసుకుంటున్నారు అవి? ఇక మనము ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక మతం మీదకి పోతుంది. ఈ మాట మాట్లాడితే మతోన్మాదులు వీళ్ళు ఒక మతం గురించే మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఇది తప్ప వేరే లేదు అని చెప్తారు.